okay. So main Rajini fan, so obviously Rajini rocks, and Rajini is the only superstar in the world. Connect. A movie is a full action oriented movie, so full mass ఉంది. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇది పిల్లల్ని తీసుకురా రావడానికి కుదరదు బికాస్ ఇట్స్ అన్ అడల్ట్ మూవీ. క్యారెక్టర్ చూసాక నాకు అర్థమైంది. దిల్ రాజు గారు ఫస్ట్ సీట్ లో కూకున్నారు. దిల్ రాజు గారు పిచ్చి ఎంజాయ్ చేశారు. ఆయన మరి మూవీని కొన్నాడో ఏదో తెలియదు కానీ దిల్ రాజు గారు మాత్రం వేరే లెవెల్ ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు ఇండియాని చేక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చేక్ చేస్తున్నాడు. మన నాగార్జున ఎక్కడ చూసినా కుక్కు కుక్కు లిప్పవటంటే అన్నట్టుంది. వింటేజ్ నాగార్జున రోలెక్స్ ఎంపైర్కి వస్తుంది. వింటేజ్ రోలెక్స్ అనేది లాస్ట్ క్యామే రోల్, ఇది విలన్ రోల్ ఇచ్చి పడేసాడు నాగార్జున. ఇప్పుడు విక్రము, ఖైదీ, మన లియో ఇవన్నీ ఎల్సీయూ కదా, ఇదేమన్నా ఉంటాయి ఎల్సీయూ మొత్తం ఈ మూవీలో అన్ని ఉంది. ఎందుకంటే సైమన్ ఫాదర్ ని చంపేది దేవా రజనీకాంత్. ఓకే, రజనీకాంత్ కొడుకుని చంపింది దయాల్, అంటే మన మలయాళ యాక్టర్ ఉంది కదా, ఓ నికాన్ డాన్స్ చేస్తాడు అతను. ఈ మూవీకి ఎల్సీఓకి ఫుల్ లింక్ ఉంది. తర్వాత ఎల్సీలో కూడా మన వాళ్ళు ఆపట్లు బాగుంటుంది. హైలైట్ అది, ఎందుకంటే దయాల్ క్యారెక్టర్ ఒక కానిస్టేబుల్, ఆయన ఒక డబ్బు కోసం. చూసారు కదా, ఎలా ఉందనకన్నా ఎంత బాగుందని అడగండి అన్న. ఇదే ఫైనల్ క్వశ్చన్. చాలా బాగుంది అన్న. ఎక్కడ బోరింగ్ అంటూ ల్యాగ్ అంటే ఏం లేదు. ల్యాగ్ అంటున్నారు, ల్యాగ్ కి డైరెక్టర్ కి హీరోకి సంబంధం ఉండదు. ల్యాగ్ అనేది ఎడిటర్ చేసే పని అది. సో సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది అనమాట. నాగార్జున గారు విలన్ రోల్ చేసి రజనీకాంత్ గారు హీరో రోల్ కి నువ్వా నేనే అనేటట్టు చేశారనమాట. చాలా బాగుంది. స్టార్ కాస్టింగ్ పెట్టారు కదా, ఇండస్ట్రీకి ఒకరిని తీసుకొచ్చి తెలుగు నుంచి నాగార్జున గారిని, వీళ్ళందరూ కూడా సినిమాకి బెనిఫిట్ అయ్యారా, మైనస్ ఏమైనా అనిపించింది ఎక్కడైనా? యాక్చువల్ గా ఇప్పుడు స్టార్ కాస్టింగ్ బాలీవుడ్ నుండి మనం తీసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాలు ఆడకపోతే ఇక్కడ నుండి వాళ్ళు తీసుకునేవారు అన్న. వాళ్ళు మన రాజమౌళి గారు ప్రపంచానికి పరిచయం చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీని. బాలీవుడ్ లో చాలా సినిమాలు ఆడకపోతే ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని సినిమాలు తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. రజనీకాంత్ గారి సినిమాల కోసం రేటింగ్ అడగండి అన్న, ఎందుకంటే మీరు యాంటీ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. ఎట్లాంటి మాట్లాడితే మరి రజనీకాంత్ గారు హట్ అవుతారు అన్న, రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా హట్ అవుతారు. సినిమా బీజిఎం కానీ సాంగ్స్ కానీ రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ కానీ అన్ని బాగున్నాయి అన్న. నాకైతే కొన్ని సీన్స్ లో భాష 2 చూసినట్టు అనిపించింది అన్న. మళ్ళీ అలాంటి సినిమా తీస్తారేమో రజనీకాంత్ గారు. చాలా బాగుంది. అప్పటికప్పుడే ఆ సినిమా అన్న. ఇందులో ఈ సినిమాకే మాట్లాడండి, ఎందుకంటే వేరే రజనీకాంత్ సినిమా రజనీకాంత్ తోనే పోల్చకండి అన్న. ఎందుకంటే భాషా సినిమా వస్తే థియేటర్లు తగలెట్టేశారు, అలాగని ఇప్పుడు తగలెట్టరు కదా. అది వేరే హీరోతో కూడా కంపేర్ చేయకన్నా. అప్పుడు మీరు ఇప్పుడు ఇదే ముక్క మీరు తమిళనాడు వెళ్ళి మాట్లాడతారా, వార్ 2నా కూలీ అని? తమిళనాడులో మాట్లాడే ఇది ఉందా? తమిళనాడులో మాట్లాడండి వార్ 2నా కూలీ అని. ఇక్కడ కూలీ మూవీకి సంబంధించి తెలుగులో టికెట్ రేట్లు పెంచారు, తమిళ్లో పెంచలేదని చెప్పి